సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఎగ్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ బాగా కలిసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పిండిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేస్తూ పిండిని బాగా కలిపి వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ని తీసుకుని ఒకసారి బాగా కలపండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఎగ్ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలపండి. ఈ విధంగా సాల్ట్ బాగా కలిసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1, కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఉండలాగా చేసుకుని పొడి పిండి జల్లుతూ వీడియోలో చూపించిన విధంగా చపాతీలా చేసుకోండి. ఇప్పుడు చపాతీ రెడీ చేసుకున్న తర్వాత వాటర్ సహాయంతో ఎడ్జెస్ని తడుపుకోండి. ఈ విధంగా తడపటం వల్ల మనం ఫోల్డింగ్ చేసినప్పుడు బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎగ్ మిశ్రమం బయటికి రాకుండా వాటర్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పరోటాని వేసి బాగా కాల్చండి. ఇప్పుడు 2 వైపులు కూడా కాలే విధంగా ఒకసారి తిప్పండి. తడి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పరోటాని మరొక 5 నిమిషాల పాటు కాల్చండి. ముందే ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు పరోటా 2 వైపులు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా మిగతా పరోటాలు మొత్తం వేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ ఎగ్ పరోటాని టమాటా సాస్ వేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరోటా రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.